హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను క్రెబ్ సైకిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతూ ఉన్నాను. ముందు వీడియోస్లో గ్లైకాలసిస్ అంటే బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లూకోజు 2 మాలిక్యూల్స్ ఆఫ్ పైరువేట్గా ఎలా కన్వర్ట్ అవుతుంది, అలాగే పైరువేట్ ఎస్టైల్సిఓఏగా ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే పైరువేట్ ఆక్సిడేషన్, వాటిని ఎక్స్ప్లెయిన్ చేశాను. క్రెబ్ సైకిల్ బాగా అర్థం కావాలంటే ఒకసారి వాటిని చూడండి. అండ్ క్రెబ్ సైకిల్ ఏంటంటే, క్రెబ్ సైకిల్ అనేది హాన్స్ క్రెబ్స్ అనే ఒక సైంటిస్ట్ దీన్ని డిస్కవర్ చేశాడు. 1937లో హ్యాన్స్ క్రెబ్స్ అనే ఆయన దీన్ని డిస్కవర్ చేశాడనమాట. క్రెబ్ సైకిల్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే మైటోకాండ్రియాలో జరుగుతుంది. అలాగే క్రెబ్ సైకిల్ని సిట్రిక్ యాసిడ్ సైకిల్, అలాగే ట్రైకార్బాక్సిలిక్ యాసిడ్ సైకిల్ అని కూడా అంటారు. ఎందుకంటారు అంటే ఫస్ట్ స్టేబుల్ కాంపౌండ్ సిట్రిక్ యాసిడ్ సైకిల్లో సిట్రిక్ యాసిడ్ అనమాట. అంటే సిట్రిక్ యాసిడ్ అనేది ఫస్ట్ కాంపౌండ్ ఈ సైకిల్లో. అండ్ వన్ థింగ్, ఈ ప్రాసెస్ని గ్లైకాలసిస్ సైకిల్ అనలేదు, కానీ క్రెబ్ సైకిల్ అని టీసీఏ సైకిల్ అని ఎందుకు అంటున్నాము అంటే ఫస్ట్ కాంపౌండ్ అలాగే లాస్ట్ కాంపౌండ్ ఒకటే ఉంటుందన్నమాట. అంటే ఫస్ట్ ఎంటర్ అయ్యే కాంపౌండ్ అలాగే లాస్ట్ ఫామ్ అయ్యే కాంపౌండ్ ఉన్న ప్రతి ఒక్క రియాక్షన్ని సైకిల్ అని అంటారు. సో క్రెబ్ సైకిల్లో ఫస్ట్ కాంపౌండ్ అలాగే లాస్ట్ కాంపౌండ్ ఒకటే ఉంటుంది, అది ఆక్సాలోఎసిటిక్ యాసిడ్. అందుకని ఈ రియాక్షన్ని క్రెబ్ సైకిల్ అంటారు. క్రెబ్ సైకిల్లో ఉన్న ఇంటర్మీడియట్ కాంపౌండ్ని గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. అందుకని నేను ఒక చిన్న నిమోనిక్ని ఇక్కడ ఫామ్ చేశాను. అది ఏంటి అంటే, మీ దగ్గర ఒక వర్కర్ ఉన్నాడు, అతను మిమ్మల్ని ఇలా అడుగుతున్నాడు అనమాట. కెన్ ఐ కీప్ సెల్లింగ్ సోప్స్ ఫర్ మనీ ఆఫీసర్ అని మిమ్మల్ని అడుగుతాడు అనమాట. కెన్ అంటే సిట్రేట్, ఐ అంటే ఐసోసిట్రేట్, కీప్ అంటే ఆల్ఫా కిటో గ్లిటరేట్, అలాగే సెల్లింగ్ అంటే సక్సినల్ కోయే, సోప్స్ సక్సినేట్, ఎఫ్ అంటే ఫ్యూమరేట్, ఎం అంటే మ్యాలేట్, ఆఫీసర్ అంటే ఆక్సలో ఎస్టేట్. ఈ సింపుల్ నిమోనిక్ నేర్చుకుంటే ఇంటర్మీడియట్ కాంపౌండ్స్ని చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. స్క్రీన్ మీద ఉన్న పాతేస్ అంతా ఈ సైకిల్ మొత్తం క్రెబ్ సైకిల్. ఈ సైకిల్ని నేను చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్క ఎంజైమ్ గురించి, ఆ ఎంజైమ్ ఎలా రెగ్యులేట్ అవుతుంది అంటే ఆ ఎంజైమ్ని నెగిటివ్గా ఎలా రెగ్యులేట్ చేస్తారు, అంటే పాజిటివ్గా ఎవరు రెగ్యులేట్ చేస్తారు, అంటే ఆ ఎంజైమ్ యాక్టివ్గా ఉండడానికి ఏవి వాటికి హెల్ప్ చేస్తాయి, అలాగే ఇన్యాక్టివ్ స్టేట్లోకి వెళ్ళిపోవడానికి ఏ మాలిక్యూల్స్ దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనేది నేను ఇక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ డయాగ్రామ్ కనిపించట్లేదు, నేను జూమ్ చేసి ప్రతి ఒక్క స్టెప్ని చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ డిస్కస్. క్రెబ్ సైకిల్లో ఫస్ట్ స్టెప్ అంటే సిట్రేట్ ఫార్మేషన్ అనమాట. మైటోకాండ్రియాలో ఎప్పుడు ఒక మాలిక్యూల్ ఉంటుంది, అది ఆక్సాలో ఎసిటేట్ అనమాట. ఆక్సాలో ఎసిటేట్ అనేది 4 కార్బన్ కాంపౌండ్. ఈ 4 కార్బన్ కాంపౌండ్ అలాగే ఎసిటైల్ సిఓఏ అనేది 2 కార్బన్ కాంపౌండ్. నేను ముందు వీడియోలో చెప్పాను, పైరువేట్ అనేది 3 కార్బన్ కాంపౌండ్, అందులో నుంచి ఒక కార్బన్ బయటకు వెళ్ళిపోతుంది, అప్పుడు ఎసిటైల్ సిఓఏ అంటే 2 కార్బన్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది. ఎసిటైల్ కోఏ అనేది 2 కార్బన్, అలాగే ఆక్సాలో ఎసిటేట్ అనేది 4 కార్బన్. ఈ రెండింటిని కలిపి ఒక ఎంజైమ్ మిక్స్ చేసి 6 కార్బన్ కాంపౌండ్ సిట్రేట్ని ఫామ్ చేస్తుంది. ఆ ఎంజైమ్ ఏంటిది అంటే సిట్రేట్ సింథేస్ అనమాట. సిట్రేట్ సింథేస్ ఫంక్షన్ జరిగించాలి అంటే కొన్ని మాలిక్యూల్స్ దానికి సిగ్నల్స్ పంపిస్తాయి. సిట్రేట్ సింథేస్ అనేది ఎప్పుడు యాక్టివ్గా ఈ రియాక్షన్ని జరిగిస్తుంది అంటే ఎప్పుడైతే మైటోకాండ్రియాలో అలాగే సెల్లులో కాల్షియం లెవెల్స్ అలాగే ఏడిపి లెవెల్స్ ఎక్కువగా ఉంటాయో అప్పుడు సిట్రేట్ సింథేస్ అనేది ఈ ఫంక్షన్ని జరిపిస్తుంది. అలాగే సిట్రేట్ సింథేస్ అనేది కొన్ని సిచ్యువేషన్స్లో ఇన్యాక్టివ్ స్టేట్లో ఉంటుంది, అంటే ఈ రియాక్షన్ని కెటలైజ్ చేయదు అన్నమాట. ఏ సిచ్యువేషన్లో ఉంటుంది అంటే ఏడిపి, ఎన్ఏడిహెచ్, అలాగే సక్సినల్ కోఏ, అలాగే ఫ్యాటీ యాసిడ్స్ ఈ సిట్రేట్ సింథేస్ అనే ఎంజైమ్ని ఇన్హిబిట్ చేస్తాయి అనమాట. అంటే సిట్రేట్ సింథేస్ ఒక యాక్టివేటర్స్ ఏంటివి అంటే కాల్షియం అలాగే ఏడిపి. ఇన్హిబిటర్స్ ఏవి అంటే ఏటీపీ అండ్ ఎన్ఏడిహెచ్, సక్సినల్ కోఏ, అలాగే ఫ్యాటీ యాసిడ్స్ అనమాట. ఎసిటైల్ కోఏ 2 కార్బన్ కాంపౌండ్ అలాగే ఆక్సాలో ఎసిటేట్ 4 కార్బన్ కాంపౌండ్ రెండు మిక్స్ అయ్యి సిట్రేట్ 6 కార్బన్ కాంపౌండ్ సిట్రేట్ అనేది ఫామ్ అవుతుంది ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సిట్రేట్ సింథేస్ ఎంజైమ్. దిస్ ఈస్ ద ఫస్ట్ రియాక్షన్ ఇన్ ద క్రెబ్ సైకిల్. ఈ రియాక్షన్ని కండెన్సేషన్ రియాక్షన్ అని కూడా అంటారు. డయాగ్రామ్లో చూపించినట్టు నెక్స్ట్ స్టెప్ ఏంటిది అంటే సిట్రేట్ ఐసోసిట్రేట్గా కన్వర్ట్ అవ్వడం అనమాట. సిట్రేట్ అనేది 6 కార్బన్ కాంపౌండ్, ఐసోసిట్రేట్ అనేది కూడా 6 కార్బన్ కాంపౌండే. ఈ సిట్రేట్ని ఐసోసిట్రేట్గా ఎవరో చేంజ్ చేస్తారు అంటే ఎకానిటేజ్ అనే ఎంజైమ్ ఈ రియాక్షన్ని కెటలైజ్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఒక మెయిన్ క్లినికల్ పాయింట్ ఏమిటి అంటే ఎకానిటేజ్ అనే ఈ ఎంజైమ్ ర్యాట్ పాయిజన్ ద్వారా ఇన్హిబిట్ అవుతుంది అనమాట. సపోజ్ ఎప్పుడైతే ర్యాట్ పాయిజన్ నేమ్ ఏంటిది అంటే ఫ్లోరో ఎసిటేట్ అనేది ఎకానిటేజ్ అనే ఎంజైమ్ని ఇన్హిబిట్ చేస్తుంది. ఇన్హిబిట్ చేసి ఈ రియాక్షన్ని కెటలైజ్ చేయకుండా దాన్ని ఆపేస్తుంది అనమాట. అంటే సిట్రేట్ని ఐసోసిట్రేట్గా మార్చదు. సో ఈ క్రెబ్ సైకిల్ అనేది రన్ అవ్వదు అనమాట. రన్ అవ్వకపోతే ఏటీపీ అలాగే ఎన్ఏడిహెచ్ అలాగే ఎఫ్ఏడిహెచ్ అనేవి ఫామ్ అవ్వవు. సో సెల్ అనేది ఎనర్జీ ఇన్సఫిషియెంట్గా ఉండి చనిపోతుంది అనమాట.
ర్యాట్ పాయిజన్స్ ఎలా వర్క్ చేస్తాయి అంటే ఇలాగే. ఎప్పుడైతే ర్యాట్ పాయిజన్ని తింటుందో ఆ పాయిజన్ వెళ్ళి ఎకానిటేజ్ అనే ఎంజైమ్ని ఇన్హిబిట్ చేసినప్పుడు ఈ క్రెబ్ సైకిల్ ఆగిపోతుంది. క్రెబ్ సైకిల్ ఆగిపోయినప్పుడు ర్యాట్కి ఎనర్జీ అనేది అందదు. సో అలా ఎలుకలు అలా చనిపోతాయి అనమాట. సో ఎకానిటేజ్ అనే ఎంజైమ్ని ర్యాట్ పాయిజన్ అంటే ఫ్లోరోఎసిటేట్ అనే ఒక పాయిజన్ ఇన్హిబిట్ చేస్తుంది అనమాట. ఇలా ఈ రియాక్షన్ కెటలైజ్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఐసోసిట్రేట్ అనేది ఆల్ఫా కీటో గ్లిటరేట్గా చేంజ్ అవ్వడం. అంటే ఐసోసిట్రేట్ అనేది 6 కార్బన్ కాంపౌండ్, అలాగే ఆల్ఫా కీటో గ్లిటరేట్ అనేది 5 కార్బన్ కాంపౌండ్. అంటే ఒక కార్బన్ మాలిక్యూల్ బయటికి వెళ్ళిపోవాలి అనమాట. ఈ కార్బన్ మాలిక్యూల్ని బయటికి ఎవరు పంపిస్తారు అంటే ఐసోసిట్రేట్ డిహైడ్రోజనేజ్ అనే ఒక ఎంజైమ్. ఇది ఏం చేస్తుంది అంటే 6 కార్బన్స్లో ఒక కార్బన్ని బ్రేక్ చేసి CO2 రూపంలో దాన్ని బయటికి పంపిస్తుంది అనమాట. పిక్చర్లో చూపించినట్టు ఆ కార్బన్ బాండ్ బ్రేక్ అయినప్పుడు కొంచెం ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఆ ఎనర్జీని NADకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అది NADHగా మారుతుంది అనమాట. సో ఈ రియాక్షన్ని ఎవరు కెటలైజ్ చేస్తారు అంటే ఐసోసిట్రేట్ డిహైడ్రోజనేజ్ అనే ఎంజైమ్ ఐసోసిట్రేట్ని ఆల్ఫా కీటో గ్లిటరేట్గా మారుస్తుంది. అది ఒక కార్బన్ని రిమూవ్ చేసి CO2 రూపంలో బయటికి పంపించి ఎనర్జీని NADకి ట్రాన్స్ఫర్ చేసి NADHగా మారుస్తుంది. ఐసోసిట్రేట్ డిహైడ్రోజనేజ్ యాక్టివేటర్స్ అంటే అది ఫంక్షన్ అయ్యేలాగా ఎవరు చేస్తారు అంటే కాల్షియం అలాగే ADP. అలాగే ఐసోసిట్రేట్ డిహైడ్రోజనేజ్ ఎప్పుడు ఇనాక్టివ్ స్టేట్లో ఉంటుంది అంటే ఎప్పుడైతే మైటోకాండ్రియాలో ATP అలాగే NADH ఎక్కువగా ఉంటాయో అప్పుడు ఐసోసిట్రేట్ డిహైడ్రోజనేజ్ అనే ఎంజైమ్ ఇనాక్టివ్ స్టేట్లోకి వెళ్ళి ఈ రియాక్షన్ని కెటలైజ్ చేయదు అనమాట. అక్కడ రెడ్ మార్క్లో చూపించిందేమో ఇన్హిబిటర్స్ అనమాట. అలాగే గ్రీన్ సింబల్స్తో వేసి చూపించిన కాల్షియం అలాగే ADP అనేవి యాక్టివేటర్స్. ఇలా ఐసోసిట్రేట్ డిహైడ్రోజనేజ్ అనే ఎంజైమ్ ఈ రియాక్షన్ని కెటలైజ్ చేస్తుంది. ఈ రియాక్షన్లో ఒక కార్బన్ మాలిక్యూల్ ఫామ్ అవుతుంది, అలాగే ఒక NADH ఫామ్ అవుతుంది. ఇవి మనం కౌంట్ చేసుకోవాలి. ఈ రియాక్షన్లో ఒక కార్బన్ అలాగే ఒక NADH ఫామ్ అవుతాయి. నెక్స్ట్ రియాక్షన్లో ఆల్ఫా కీటో గ్లిటరేట్ అనే మాలిక్యూల్ సక్సనైల్ కోఏ అనే మాలిక్యూల్గా మారుతుంది. ఆల్ఫా కీటో గ్లిటరేట్ అనేది 5 కార్బన్ కాంపౌండ్, సక్సనైల్ కోఏ అనేది 4 కార్బన్ కాంపౌండ్ అనమాట. ఆల్ఫా కీటో గ్లిటరేట్ సక్సనైల్ కోఏగా మారడం ఎలాంటి రియాక్షన్ అంటే సేమ్ యాజ్ పైరువేట్ ఆక్సిడేషన్. పైరువేట్ ఆక్సిడేషన్ జరిగినట్లే ఈ రియాక్షన్ జరుగుతుంది. ఈ రియాక్షన్ని ఎవరు కెటలైజ్ చేస్తారు అంటే ఆల్ఫా కీటో డిహైడ్రోజనేజ్ అనే ఎంజైమ్ ఈ రియాక్షన్ని కెటలైజ్ చేస్తుంది. ఇట్ యాక్ట్ యాజ్ సేమ్ యాజ్ పైరువేట్ డిహైడ్రోజనేజ్. అంటే ఒక కార్బన్ని రిమూవ్ చేసి ఎస్టైల్ కోఏ అనే ఎంజైమ్ని యాడ్ చేయడం అనమాట. కార్బన్ని రిమూవ్ చేసేసి దానికి కోఏ ఎంజైమ్ని మాలిక్యూల్కి యాడ్ చేయడం ఇది చేసే పని. సేమ్ పైరువేట్ డిహైడ్రోజనేజ్ కూడా ఇదే ఫంక్షన్ చేస్తుంది. ఒక కార్బన్ని రిమూవ్ చేసి దానికి కో ఎంజైమ్ ఏని దానికి యాడ్ చేస్తుంది అనమాట. ఈ ఆల్ఫా కీటో డిహైడ్రోజనేజ్ ఎంజైమ్ ఎలా వర్క్ చేస్తుంది అంటే 5 కార్బన్ కాంపౌండ్ అయిన ఆల్ఫా కీటో గ్లిటరేట్లో ఒక కార్బన్ని బ్రేక్ డౌన్ చేసి దానిని CO2 రూపంలో బయటికి పంపించి అలాగే ఈ ఉన్న 4 మాలిక్యూల్ కాంపౌండ్కి COA అనే మాలిక్యూల్ని 4 కార్బన్ కాంపౌండ్కి అటాచ్ చేస్తుంది. దాని పేరే సక్సనైల్ కోఏ అనమాట. ఈ కార్బన్ని బ్రేక్ చేసినప్పుడు ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఆ ఎనర్జీని NADకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఒక NADH అనేది ఫామ్ అవుతుంది. ఈ రియాక్షన్లో కూడా ఒక కార్బన్ కాంపౌండ్ అలాగే ఒక NADH ఫామ్ అయినవి. ఈ రియాక్షన్ ఇంకా డీటెయిల్గా అర్థం కావాలి అంటే ఒకసారి పైరువేట్ ఆక్సిడేషన్ని చూడండి. అలాగే ఆల్ఫా కీటో డిహైడ్రోజనేజ్ ఒక ఇన్హిబిటర్స్ ఏంటివి అంటే సక్సనైల్ కోఏ, ATP అలాగే NADH అనమాట. అంటే మైటోకాండ్రియాలో ATP, NADH, సక్సనైల్ కోఏ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ రియాక్షన్ కెటలైజ్ అవ్వదు. అంటే ATP ఎక్కువగా సెల్లులో ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటి? ఎక్కువ ఎనర్జీ ఉందని. సో నో నీడ్ టు రిక్వైర్ మోర్ ఎనర్జీ. సో ఈ రియాక్షన్ జరగదు. సెల్లులో ఆల్రెడీ ఎనర్జీ ఉన్నప్పుడు సెల్కి ఎనర్జీ అవసరం లేదు కదా. మెయిన్ థీమ్ ఏంటి? క్రెబ్ సైకిల్ థీము ATPని అలాగే NADHని ఫామ్ చేయడం. అంటే ఆల్రెడీ ATP, NADH ఉన్నాయి అంటే ఆల్రెడీ దాని దగ్గర ఎనర్జీ ఉన్నప్పుడు సెల్ క్రెబ్ సైకిల్ జరిగించాల్సిన అవసరం లేదు. సో ఆల్ఫా కీటో డిహైడ్రోజనేజ్ అనే ఎంజైమ్ని అవి ఇనాక్టివేట్ చేసి ఈ రియాక్షన్ని ఆపేస్తాయి అన్నమాట. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే సక్సనైల్ కోఏ అంటే 4 కార్బన్ కాంపౌండ్. సక్సనైల్ కోఏ సక్సనిక్ యాసిడ్గా మారడం. సక్సనైల్ కోఏని సక్సనిక్ యాసిడ్గా ఎవరు మారుస్తారు అంటే సక్సనేట్ థయోకైనేజ్ అనే ఎంజైమ్ సక్సనైల్ కోఏలో ఉన్న కో ఎంజైమ్ ఏని రిమూవ్ చేసి సక్సనిక్ యాసిడ్గా మారుస్తుంది. ఈ రియాక్షన్ జరిగేటప్పుడు ఈ సక్సనేట్ థయోకైనేజ్, ఇక్కడ కైనేజ్ అనే మాట వింటేనే మనకి అర్థమవుతుంది ఇక్కడ పాస్పోరిలేషన్ జరుగుతుంది అని. GDPని GTPగా మారుస్తుంది. అంటే ఇక్కడ GTP అనేది ఈ రియాక్షన్లో ఫామ్ అవుతుంది. ఈ GTP అనేది ADPని ATPగా మారుస్తుంది అనమాట. అంటే సక్సనైల్ కోఏ అనేది సక్సనిక్ యాసిడ్గా మారేటప్పుడు ఒక ATP అనేది ఈ రియాక్షన్లో ఫామ్ అవుతుంది. అంటే ఇప్పటివరకు 2 CO2 మాలిక్యూల్స్ అలాగే 2 NADH అలాగే ఒక ATP ఈ రియాక్షన్లో ఫామ్ అయినాయి అన్నమాట.
నెక్స్ట్ రియాక్షన్లో సక్సనిక్ యాసిడ్ అంటే 4 కార్బన్ కాంపౌండ్. ఈ సక్సనిక్ యాసిడ్ అనేది ఫ్యూమరేట్గా మార్పు చెందుతుంది. ఈ ఫ్యూమరేట్గా ఎవరు మారుస్తారు అంటే సక్సనేట్ డీహైడ్రోజినేస్. సక్సనేట్ డీహైడ్రోజినేస్ అనే ఎంజైమ్ సక్సనిక్ యాసిడ్ని ఫ్యూమరేట్గా మారుస్తుంది. ఈ రియాక్షన్ని కెటలైజ్ చేసేటప్పుడు ఒక FADని FADH2గా మారుస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, సక్సనిక్ యాసిడ్ అనేది 4 కార్బన్ కాంపౌండ్. ఈ 4 కార్బన్ కాంపౌండ్ సక్సనేట్ డీహైడ్రోజినేస్ అనే ఎంజైమ్ ద్వారా ఫ్యూమరేట్గా మారుతుంది. ఫ్యూమరేట్ కూడా 4 కార్బన్ కాంపౌండ్. ఈ రియాక్షన్ జరిగేటప్పుడు ఒక FADH అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఈ ఎంజైమ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఫస్ట్ కాంపౌండ్ పేరు మీదే ఈ ఎంజైమ్ స్టార్ట్ అవుతుంది. అలాగే FADH2 అలాగే NADH2 ఈ మాలిక్యూల్స్ ఫామ్ అయిన ప్రతి ఒక్క చోట డీహైడ్రోజినేస్ అనే నేమ్ ఉంటుంది. అంటే అక్కడ డీహైడ్రోజినేస్ అనే ఎంజైమ్ రియాక్షన్ని కెటలైజ్ చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ సక్సనిక్ యాసిడ్ అనేది ఫస్ట్ కాంపౌండ్ కాబట్టి సక్సనేట్ డీహైడ్రోజినేస్, ఇలా ఈ ఎంజైమ్స్ నేమ్స్ని గుర్తుపెట్టుకోవచ్చు సింపుల్గా. నెక్స్ట్ రియాక్షన్ ఏంటి అంటే ఫ్యూమరేట్ మ్యాలెట్గా మారడం. ఫ్యూమరేట్ మ్యాలెట్గా ఎవరు మారుస్తారు అంటే ఫ్యూమరేజ్ అనే ఎంజైమ్. మళ్ళీ చూడండి, ఫస్ట్ కాంపౌండ్ పేరు మీదే ఎంజైమ్ వస్తుంది. ఫ్యూమరేజ్ ఏం చేస్తుంది అంటే ఫ్యూమరేట్ని మ్యాలెట్గా కన్వర్ట్ చేస్తుంది. ఈ రియాక్షన్లో ఎటువంటి కాంపౌండ్స్ ఫామ్ అవ్వవు. ఈ స్టెప్ అంతగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ ప్రొడక్ట్స్ ఏమీ ఫామ్ అవ్వవు కాబట్టి. తర్వాత స్టెప్ ఏంటి అంటే మ్యాలెట్ అనేది ఆక్సాలో ఎసిటేట్గా మారడం. మ్యాలెట్ అనేది 4 కార్బన్ కాంపౌండ్. ఆక్సాలో ఎసిటేట్ అనేది కూడా 4 కార్బన్ కాంపౌండ్ అనమాట. మ్యాలెట్ అనేది ఆక్సాలో ఎసిటేట్గా ఏ ఎంజైమ్ కెటలైజ్ చేస్తుంది అంటే మ్యాలెట్ డిహైడ్రోజినేజ్. అంటే మ్యాలెట్ ఫస్ట్ కాంపౌండ్ మ్యాలెట్, అంటే రియాక్షన్లో ఫస్ట్ కాంపౌండ్ మ్యాలెట్, దాని మీద ఈ ఎంజైమ్ నేమ్ వస్తుంది మ్యాలెట్ డిహైడ్రోజినేజ్. అంటే డిహైడ్రోజినేజ్ అంటే ఇక్కడ NADH అనేది ఫామ్ అవుతుంది. మ్యాలెట్ ఆక్సాలో ఎసిటేట్గా మారేటప్పుడు NAD అనేది NADHగా మారుతుంది అనమాట. సో ఫస్ట్ మనం ఎవరితో స్టార్ట్ చేసాం రియాక్షన్, ఆక్సాలో ఎసిటేట్ ఎస్టైల్ కోయా కలిపి 6 కాంపౌండ్ ఫామ్ అవుతుంది. సో మళ్ళీ మనం ఆక్సాలో ఎసిటేట్ దగ్గరికి వచ్చాం. సో ఆక్సాలో ఎసిటేట్ ఫస్ట్ ప్రొడక్ట్ అలాగే లాస్ట్ ప్రొడక్ట్గా ఉంటుంది కాబట్టి రియాక్షన్లో ఈ రియాక్షన్ని సైకిల్ అని అంటారు అనమాట. మళ్ళీ ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనం గ్లూకోజ్ నుంచి వచ్చిన కాంపౌండ్ ఏంటి ఇక్కడికి ఎసిటైల్ కోయే. ఎసిటైల్ కోయేలో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 2 కార్బన్స్ ఉన్నాయి. ఈ 2 కార్బన్స్ 4 కార్బన్తో మిక్స్ అవుతుంది. అంటే ఈ 2 కార్బన్స్ CO2 రూపంలో బయటికి వెళ్ళిపోయినాయి. ముందు రియాక్షన్స్లో మనం డిస్కస్ చేసుకున్నాం. సో గ్లైకాలిసిస్లో నుంచి వచ్చిన కార్బన్స్ అన్నీ రిమూవ్ అయిపోయాయి అనమాట. రిమూవ్ అయిపోయి CO2 రూపంలో బయటికి వెళ్తూ ఎనర్జీ అనేది లిబరేట్ చేసినాయి అనమాట. సో ఈ రియాక్షన్ మొత్తం మీద ఎనర్జీ కరెన్సీ ఏంటి అంటే క్రెబ్స్ సైకిల్ యొక్క ఎనర్జీ కరెన్సీ ఏంటి అంటే 2 CO2 ఫామ్ అయినాయి. అలాగే 3 NADH2 మాలిక్యూల్స్ అనేవి ఫామ్ అయినాయి. ఎక్కడ ఫామ్ అయినాయి అనేది మనం ముందు డిస్కస్ చేసుకుందాం. అలాగే ఒక FADH2 అనేది ఫామ్ అయింది. అలాగే ఒక GTP మాలిక్యూల్ అనేది ఫామ్ అయింది అనమాట. ఈ రియాక్షన్లో చూడవచ్చు మనం ఎల్లో కలర్లో ఉన్న బబుల్స్ CO2 మాలిక్యూల్స్ నేను ఇక్కడ చూపిస్తూ ఉన్నాను. అవి CO2 అంటే 2 CO2 అనేవి ఫామ్ అయినాయి క్రెబ్స్ సైకిల్లో. అలాగే గ్రీన్ కలర్లో ఉన్నవి NADH అంటే 3 NADH మాలిక్యూల్స్ ఫామ్ అయినవి. అలాగే ఒక 8 GTP అనేది ఫామ్ అయింది. ఒక FADH2 అనేది ఈ రియాక్షన్లో ఫామ్ అయింది అనమాట. ఇది క్రెబ్స్ సైకిల్ డీటెయిల్గా అనమాట. ఇప్పుడు CSRలో ప్రీవియస్గా అడిగిన ఒక 2 క్వశ్చన్స్ని 4 మార్క్స్ అంటే పార్ట్ Cలో అడిగిన క్వశ్చన్స్ని ఒకసారి చూద్దాం. ద క్వశ్చన్ ఈజ్ లైక్ దిస్. ఇది డిసెంబర్ 2012లో పార్ట్ Cలో అడిగిన క్వశ్చన్ ఇది. ద సిట్రిక్ యాసిడ్ సైకిల్ ఇన్ రెస్పిరేషన్ ఈల్డ్స్. ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్న సైకిల్లో సిట్రిక్ యాసిడ్ సైకిల్లో ఫామ్ అయ్యే ఈల్డ్ ఏంటి అంటే ఎన్ని NADHలు, ఎన్ని GTPలు, అలాగే ఎన్ని కార్బన్ మాలిక్యూల్స్ రిలీజ్ అవుతాయి. మనం డిస్కస్ చేసుకున్న విధానం బట్టి రియాక్షన్లో ఏమేమి ఫామ్ అవుతాయి అంటే ఫస్ట్ 2 కార్బన్స్ ఫామ్ అవుతాయి. అంటే 2 కార్బన్స్ ఏ ఆప్షన్లో ఉంది? A ఆప్షన్లో ఉంది, B ఆప్షన్లో ఉంది, అలాగే C ఆప్షన్లో ఉంది. అంటే 4th ఆప్షన్ కాదు అనమాట. అలాగే 3 NADH అనేవి ఫామ్ అవుతాయి. 3 NADH ఎందులో ఉంది అంటే ఫస్ట్ ఆప్షన్లో ఉంది. ఇంకా ఏ ఆప్షన్లో 3 NADH అనే ఆప్షన్స్ లేవు. సో ఫస్ట్ ఆప్షన్ ఇది కరెక్ట్ ఆప్షన్. అండ్ GTP కూడా ఒక GTP ఫామ్ అవుతుంది అని ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఒక GTP, 3 NADH, ఒక FADH, 2 CO2 మాలిక్యూల్స్ ఫామ్ అవుతాయి. కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఏ అనేది కరెక్ట్ ఆప్షన్ ఈ క్వశ్చన్కి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ 2012 జూన్లో CSRలో పార్ట్ Cలో అడిగారు. క్వశ్చన్ ఏంటంటే ద ఫాలోయింగ్ రియాక్షన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ద సిట్రిక్ యాసిడ్ సైకిల్. ద నంబర్స్ ఇన్ ద parentheses indicate the number of carbon atoms in the each molecule. Citrate, alpha ketoglutarate, succinyl CoA, succinate, fumarate. మన రియాక్షన్స్ అన్ని సైక్లిక్ ఫామ్లో కాకుండా లీనియర్ ఫామ్లో ఇచ్చారు. అందులో మధ్యలో ఏం ఫామ్ అవుతాయో మనం కనిపెట్టాలి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్ రియాక్షన్ సిస్టమ్ A to D ఈజ్ కరెక్ట్. అంటే ఏ దగ్గర ఏం ఫామ్ అవుతుంది, B దగ్గర ఏం ఫామ్ అవుతుంది, C దగ్గర ఏం ఫామ్ అవుతుంది, D దగ్గర ఏం ఫామ్ అవుతుందో కనిపెట్టాలన్నమాట. ఫస్ట్ రియాక్షన్ మనకి ఐసోసిట్రేట్ నుండి ఆల్ఫా కీటోగ్లుటరేట్.
ఈ రియాక్షన్లో ఏం ఫామ్ అవుతుంది అని ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్నాం. అంటే ఒక NAD అనేది ఫామ్ అవుతుంది, NADH అనేది ఫామ్ అవుతుంది, CO2 అనేది రిలీజ్ అవుతుంది. తర్వాత ఆల్ఫా కీటో గ్లిటరేట్ నుంచి సక్సినైల్ కోఏ ఫామ్ అయ్యేటప్పుడు కూడా ఒక NADH అనేది ఫామ్ అవుతుంది, అలాగే CO2 అనేది రిలీజ్ అవుతుంది. సో B అనేది NADH అలాగే CO2 రిలీజ్ అవ్వడం, అలాగే సక్సినైల్ కోఏ నుంచి సక్సినేట్ ఫామ్ అయ్యేటప్పుడు ఒక GTP అనేది ఫామ్ అవుతుంది అనమాట. అంటే C అనేది దగ్గర GTP రావాలి. అలాగే సక్సినేట్ నుంచి ఫ్యూమరేట్ ఫామ్ అయ్యేటప్పుడు ఒక FADH2 ఫామ్ అవుతుంది అని మనం ముందు డిస్కస్ చేసుకున్నప్పుడు చేసుకున్నాం. అంటే FADH2 అనేది D దగ్గర ఫామ్ అవుతుంది. ఇవన్నీ మనం కంపేర్ చేస్తే ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. అలాగే ఇంకో చిన్న ట్రిక్ ఏంటంటే ఫస్ట్ సిట్రేట్ ఉంది. సిట్రేట్ అనేది 6 కార్బన్ కాంపౌండ్. 6 కార్బన్ కాంపౌండ్ నుంచి ఆల్ఫా కీటో గ్లిటరేట్ బ్రాకెట్లో 5 ఉంది. అంటే 5 కార్బన్, అంటే ఒక కార్బన్ మాలిక్యూల్ బయటకు వెళ్తుంది. అంటే ఇక్కడ బయటకు వెళ్ళే CO2 బయటకు వెళ్ళే ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? ఏకి అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ దాంట్లో కూడా బయటకు వెళ్తుంది, అంటే 5 కార్బన్ 4 కార్బన్గా మారుతుంది. అంటే ఒక కార్బన్ బయటకు వెళ్తుంది అనమాట. అంటే B అనే దగ్గర కూడా డికార్బాక్సిలేషన్ జరుగుతుంది. అంటే B దగ్గర డికార్బాక్సిలేషన్ జరిగే ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి అంటే A అండ్ B. తర్వాత ఇలా ఏలో కానీ బీలో కానీ ఆప్షన్ ఉంటాయి. ఇలా కంపేర్ చేసుకొని ట్రిక్కీగా ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయొచ్చు. మన క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటిది అంటే ఏ అనేది కరెక్ట్ ఆప్షన్. ఇలా 4 మార్క్స్ని సింపుల్గా మనం గెయిన్ చేసుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద క్రెబ్ cycle. I hope now you understood the Krebs cycle completely. If you like this video, please do subscribe and follow for more videos related to life sciences. Thank you.